హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము మీతో మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నాం. లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేసాం, ఇద్దరు కలిసి పిల్లల్ని ఎలా రెడీ చేస్తున్నాం చూసేద్దాం రండి. పిల్లలకు 8:45కి అయితే స్కూల్ స్టార్ట్ అవుతుందండి. అంతలోపు స్నాక్స్ మరి లంచ్ బాక్సెస్ అన్నీ ప్రిపేర్ చేసి పంపించాలి. ఈరోజైతే టిఫిన్కు పూరి, పొటాటో కర్రీ అండ్ చట్నీ చేసుకుంటున్నామండి. మా పిల్లవాడికి అయితే వీడియో ఆన్లో ఉందని తెలియదండి, వచ్చి ఎలా డ్యాన్స్ చేస్తాడో చూడండి. ఇలాగే అల్లరి చేస్తూ ఉంటారు పిల్లలైతే. మేము చేసే పనులన్నీ వాళ్ళకు కూడా చేయాలనుకుంటారు. మా పిల్లవాడికి అయితే చెప్తున్నా, వీడియో ఖచ్చితంగా పెడతాను యూట్యూబ్లోని. మేమైతే పొటాటోని ఉర్లగడ్డ అంటాము, మీరేమంటారో చెప్పండి. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏమని డిసైడ్ అవ్వడానికి ఒక 1/2 అవర్ పడుతుంది. సో ముందు రోజే పిల్లల్ని అడుగుతాం ఏం కావాలి అని. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ముందుగా కొంచెం ఏదైతే అది ప్రిపేర్ చేసుకుంటాం. పిల్లలు కూడా పొద్దున్నే కొంచెం హెల్ప్ చేస్తారు. వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేసుకుంటారు వాళ్ళే. మా ఇంట్లో పిల్లలకైతే పూరి అంటే చాలా ఇష్టం అండి. అందుకనే వాళ్ళ కోసం ఈరోజు పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఆషాఢ మాసంలో మునగాకు అయితే ఖచ్చితంగా తినాలంటారు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీళ్ళిద్దరైతే చెప్పిన మాట వింటారండి. ఆ చిన్న పాప ఉందిగా, తనైతే అస్సలు వినదు. పైన నిల్చుంటానని పైన నిల్చుకొని తల తూగించుకుంటుంది. చాలా అల్లరి పిల్ల. నచ్చిన టిఫిన్ చేస్తే హ్యాపీగా తిని వెళ్తారండి. అప్పుడు మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అందుకని వాళ్ళని అడిగి చేస్తాం ఏదైనా చేయాలంటే. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అండి. పూరి, పొటాటో కర్రీ అండ్ చట్నీ, సలాడ్లోకి కీరా. మా పాప రెడీ అయ్యి స్కూల్కి వెళ్తుంది, బాగా చెప్తుంది చూడండి. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మునగాకు పప్పు చేసుకున్నాము. ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. 150 గ్రామ్ కందిపప్పు, 50 గ్రామ్స్ పెసరపప్పు బాగా కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. తర్వాత అందులో 2 ఆనియన్స్, 5 టొమాటో, 3 కప్పుల దాకా మునగాకు వేసుకోండి. తర్వాత ఒక వెల్లుల్లి వేసుకోండి, 10 పచ్చిమిరపకాయలు, కారపొడి 1 స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోండి. 3 గ్లాసుల నీళ్లు వేసుకుని 3 to 4 విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. మునగాకుతో అయితే పప్పు ఉడకదండి, సో అందుకని నానబెట్టుకోవాలి ముందుగానే. తర్వాత అందులో ఉప్పు అయితే వేసుకుని బాగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు పప్పుకి తాలింపు అయితే వేసుకుందాం. ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు కూడా వేసుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక దంచిన వెల్లుల్లి వేసుకొని బాగా వేగనివ్వండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగాలి. తర్వాత ఆనియన్ వేసుకొని అందులో మనం పప్పు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు వేసుకోండి, 1 కప్పు. బాగా మరగనివ్వాలి. అప్పుడే పప్పు అయితే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.